కోసం ట్రై చేసే కపుల్స్ ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేసి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఒకవేళ మీ సైకిల్స్ రెగ్యులర్ అంటే 28 డేస్ సైకిల్స్ ఉన్నాయి అని అంటే 10th నుంచి 18th డే మధ్యలో ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆర్ మీ సైకిల్స్ 35 to 40 డేస్ ఉన్నాయి అని అంటే 40 డేస్ నుంచి 14 డేస్ తీసేసేయండి. ఆ పీరియడ్లో 3 డేస్ అటు ఇటు +or- 3 డేస్, దట్ ఈస్ వెన్ ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఇస్ వన్ మెథడ్, మీరు ఓవ్యులేషన్ ట్రాక్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మీకు ఓవ్యులేషన్ అయ్యే టైంలో మీకు మొత్తం సైకిల్లో ఆ టైంలో స్పెసిఫిక్గా మీకు ఒక వైట్ డిశ్చార్జ్, స్టిక్కీ స్లిపరీ ఎగ్ వైట్ లాగా ఉంటుంది. ఆ డిశ్చార్జ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీకు ఓవ్యులేషన్ అవుతున్నట్టు ఒక సైన్. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఓవ్యులేషన్ అయ్యే టైంలో కొంతమంది పేషెంట్స్కే తెలుస్తుంది, వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది, అబ్డామినల్ పెయిన్, బ్లోటింగ్ సెన్సేషన్ ఏదో ఉబ్బినట్టు, స్పాటింగ్ కూడా కొందరికి అవుతూ ఉంటుంది, బ్రెస్ట్ హెవీనెస్, టెండర్నెస్ ఉంటుంది. ఈ కండిషన్స్తో పాటు వాళ్ళకి బాడీ టెంపరేచర్ అంటే బాడీ కొద్దిగా వార్మ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ అయ్యే టైంలో వాళ్ళకి ఓవ్యులేషన్ అయ్యేటట్టు సైన్స్ అన్నమాట. ఇంకోటి మీకు ఎలా తెలుసుకోవచ్చు అంటే మీకు మార్కెట్లో ఓవ్యులేషన్ కిట్స్ అనేసి దొరుకుతాయి. ఆ కిట్స్ దో దే ఆర్ నాట్ 100% యాక్యురేట్, బట్ స్టిల్ టు అన్ ఎక్స్టెంట్ మీరు ఇంట్లో ఎప్పుడైతే మీకు ఆ కిట్ పాజిటివ్ చూపిస్తుందో అక్కడి నుంచి మీరు ఒక 2 to 3 డేస్ యూ కెన్ హ్యావ్ ఇంటర్కోర్స్. ఇవన్నీ చేసుకుంటూ పాటు మీరు ట్రై చేస్తూ న్యాచురల్గా ఇంకా మీకు ఒకవేళ మీకు పాజిటివ్ తెలియట్లేదు అంటే అప్పుడు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కాన్లో మీకు కన్ఫర్మ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.